జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలకు గురువారంతో నామినేషన్ల ఘట్టం పూర్తయింది. ఇక పోలింగ్ విషయానికి వస్తే ఈ నెల 18న మొదటి ఫేజ్, 25న రెండవ ఫేజ్, అక్టోబర్ 1న మూడవ ఫేజ్లో పోలింగ్ జరగనుంది. ఫలితాలు అక్టోబర్ 8వ తేదీన విడుదల కానున్నాయి. 2019 ఆగస్టులో ఆర్టికల్ 372 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ను రెండుగా విడగొట్టి కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 5 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. అది కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని ఈసీని ఆదేశించడంతో ఆఘ మేఘాల మీద ఎన్నికలు నిర్వహిస్తోంది ఎలక్షన్ కమిషన్. తాజాగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. జమ్మూ కాశ్మీర్ శాసనసభకు ఈ నెల 18న పోలింగ్ జరగనుంది. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసిన తర్వాత మొట్టమొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా గురువారంతో నామినేషన్ల ఘట్టం ముగిసింది. శుక్రవారం నాడు స్క్రూటినీ జరగనుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే కశ్మీర్ వ్యాలీలో మొత్తం 48 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ కేవలం 19 సీట్లలోనే పోటీ చేయనుంది. అయితే బీజేపీకి చెందిన నాయకులు మాత్రం టికెట్లు కొత్తవారికి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం సాయంత్రం బీజేపీ అధికారిక ప్రకటనలో ప్రస్తుతానికి కాశ్మీర్లో 19 సీట్లలోనే పోటీ చేస్తున్నామని, ఇదే ఫైనల్ అని స్పష్టం చేసింది. అయితే బీజేపీ ఏకంగా 28 సీట్లలో పోటీ చేయకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎందుకంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్లో మొత్తం 90 సీట్లు గల అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లలో పోటీ చేస్తామని, కేంద్రపాలిత ప్రాంతంలో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తామని పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. బీజేపీ అగ్రనాయకత్వం తీసుకున్న నిర్ణయం స్థానిక బీజేపీ సీనియర్ నాయకులకు ఆగ్రహం తెప్పిస్తోంది. తమ త్యాగాలను అధిష్టానం గుర్తించడం లేదని, టికెట్ల పంపిణీలో తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సీనియర్ నాయకులకు అధిష్టానం బుజ్జగింపులు ప్రారంభించింది. భవిష్యత్తులో పార్టీలోనే మంచి అవకాశాలను కల్పిస్తామని సముదాయిస్తోంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే తీరా చివరి నిమిషంలో తమను పక్కకు తప్పించి కొత్తవారికి అవకాశాలు ఇవ్వడం చాలా మంది సీనియర్ నాయకులను ఆగ్రహానికి గురిచేసింది. లోక్సభ ఎన్నికల సమయంలో అమిత్ షా కాశ్మీర్లో పార్టీ నాయకులతో మాట్లాడుతూ జమ్మూలోని 3 చోట్ల పోటీ చేయలేదని చెప్పారు. పోటీ చేసుంటే కనీసం 2 చోట్ల గెలిచేవారని క్యాడర్ చెప్తోంది. జమ్మూలో బీజేపీ 2 సీట్లు గెలుచుకుంది. లోక్సభకు పోటీ చేయకుండా దూరంగా ఉండడం పట్ల బీజేపీ సీనియర్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పుడు షా వారిని సముదాయిస్తూ లోక్సభ ఎన్నికలను వదిలేయండి, అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టండి, బీజేపీ మొత్తం 90 సీట్లలో పోటీ చేస్తోంది, అప్పుడు అందరికీ సీట్లు ఇస్తామని సముదాయించారు. తీరా అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి కశ్మీర్లో కేవలం 19 సీట్లకే పరిమితం కావడం, అది కొత్తవారికి టికెట్లు కేటాయించడం పట్ల బీజేపీ సీనియర్ నాయకులు అసంతృప్తితో ఉన్నారనేది వాస్తవం. అయితే కేవలం కొన్ని సీట్లలోనే పోటీ చేయడానికి గల కారణాలను మాత్రం బీజేపీ వెల్లడించలేదు. దక్షిణ కాశ్మీర్లో 8 సీట్లు, సెంట్రల్ కాశ్మీర్లో 6 సీట్లు, ఉత్తర కాశ్మీర్లో 5 సీట్లకు మాత్రమే బీజేపీ పరిమితమైంది. ఇక బీజేపీ ఉద్దేశపూర్వకంగానే అతి తక్కువ మందిని రంగంలోకి దింపింది. ఎందుకంటే ఇప్పటికీ కాశ్మీర్ వ్యాలీలో బీజేపీకి పట్టు చిక్కలేదు. సాధారణంగానే ముస్లింలు బీజేపీకి ఓటు వేయరనే విషయం జగమెరిగిన సత్యం. అందుకే అమిత్ షా వ్యూహాత్మకంగా తక్కువ సీట్లలో పోటీ చేయిస్తున్నారు. అదే సమయంలో ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్న వారికి మద్దతివ్వాలని నిర్ణయించారు. గెలిచే ఇండిపెండెంట్లకు మద్దతిచ్చిన తరువాత వారి మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కాశ్మీర్లో కేవలం శ్రీనగర్ తప్పించి మిగిలిన సీట్లలో ఎక్కడా గెలిచే అవకాశాలు లేవని పార్టీ సీనియర్ నాయకులే అంగీకరిస్తున్నారు. ఇప్పుడు బరిలో దిగిన వారు కూడా డమ్మీలే అని సీనియర్ నాయకులే చెప్తున్నారు. బీజేపీ అగ్ర నాయకత్వం మాత్రం ప్రధానంగా ఇండిపెండెంట్ అభ్యర్థులతో పాటు కొన్ని రాజకీయ పార్టీల మద్దతుతో అధికారంలోకి రావాలని తెరచాటు ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల పార్టీ కార్యకర్తల సమావేశంలో దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రఫీక్ వాణి బహిరంగంగానే మాట్లాడుతూ కొత్తగా పుట్టుకొచ్చిన ప్రాంతీయ పార్టీలు, ఇండిపెండెంట్లు అంతా తమ మద్దతుదారులే అని ప్రకటించారు. ఇంజనీర్ రషీద్ మనవాడే, సజ్జాద్ లోన్, ఆల్తాఫ్ పుకారి, గులాం నబీ ఆజాద్ ఇండిపెండెంట్ అభ్యర్థులంతా మనవారే అన్నారు. కాబట్టి తేలిగ్గా అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉన్నారు రఫీక్ వాణి. ఇక కశ్మీర్ వ్యాలీలో నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీలు బీజేపీపై చిందులు వేస్తున్నాయని, కావాలని ఇండిపెండెంట్లను బరిలోకి దింపడంతో పాటు చిన్నా చితకా పార్టీలను నిలబెట్టి తమ ఓటు బ్యాంకును కొల్లగొట్టాలని చూస్తున్నాయని మండిపడుతున్నాయి.
2022లో జరిగిన డీలిమిటేషన్లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సీట్లు 87 నుంచి 90కి పెంచారు. లడఖ్ ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి 4 సీట్లు కేటాయించారు. అయితే ఇవి జమ్మూ కాశ్మీర్ లెజిస్లేచర్ పరిధిలోకి రావు. డీలిమిటేషన్లో భాగంగా జమ్మూ అసెంబ్లీ విషయానికొస్తే 43 నుంచి 49 పెంచారు. జమ్మూకు 6 సీట్లు పెంచితే ముస్లిం మైనార్టీ కశ్మీర్ వ్యాలీలో కేవలం 1 సీటే పెంచారు. ఇక కశ్మీర్ విషయానికొస్తే 47 ప్లస్ 1 సీటు అంటే 48 సీట్లకు పెరిగింది. జమ్మూలో సునాయాసంగా గెలుస్తామనే ధీమాతో ఉన్నారు అమిత్ షా. ఇక కాశ్మీర్లో చిన్నా చితకా పార్టీలతో కలిసి అక్కడ కూడా కాషాయ జెండా ఎగరేయాలనే ఆలోచనలో ఉన్నారు. మరి షా ప్రయత్నం ఫలిస్తుందా లేదా అనేది వచ్చే నెల తేలిపోతుంది.